అక్రమ చొరబాటుదారులు అడవుల్ని కబ్జా చేస్తుంటే ఇప్పుడు అడవుల రక్షణ కోసం అనాలా, లేకపోతే అక్రమ చొరబాటుదారులను తరిమేయడం కోసం అనాలా, అస్సాం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. పైకాన్ ప్రాంతంలో టోటల్గా 711 హెక్టార్లు అడవి ఉండాల్సి ఉంటే అందులో 138 హెక్టార్లు అక్రమంగా ఆక్రమణలకు గురైంది. అందులో ఈ బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి వాళ్ళు, తర్వాత బర్మా నుండి వచ్చినటువంటి, అంటే మయన్మార్ నుండి వచ్చినటువంటి శరణార్థులు అక్కడికి చేరిపోవడంతో చివరికి ఏనుగులకి ఆహారం దొరక్క, నీళ్లు దొరక్క రోడ్ల మీదకి వస్తున్నటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. చుట్టుపక్కల గ్రామాల మీదకి వెళ్ళి అక్కడ దాడులు చేస్తున్నటువంటి అంశం, అది ప్యానిక్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. దాని మీద ఎంక్వైరీ చేసినటువంటి అస్సాం అటవీ శాఖ ఇచ్చినటువంటి రిపోర్టు మేరకు టోటల్గా 1100 కుటుంబాలు ఆ లోపల ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని తేల్చారు. అటవీ భూముల్లో ఆక్రమించుకుని వాళ్ళందరూ జీవిస్తున్నారన్నటువంటి విషయం తేలింది. ఇప్పుడు వాళ్ళందరినీ అక్కడి నుంచి ఏది